ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ Digital చడ్డా content పార్లమెంట్లో creators, కొన్ని they function పాయింట్స్ as రేస్ చేయడం జరిగింది. educators. స్పీచ్ విన్న తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఫస్ట్ ఏంటంటే జిఎస్టీ అనేది మనం తగ్గించడం జరిగింది. సో కానీ ఇన్ రియాలిటీ మనం గ్రౌండ్లో మనం చూసుకున్నట్లయితే జిఎస్టీ అనేది ఇక్కడ నార్మల్ పీపుల్ ఈవెన్ కామన్ పీపుల్కి సరిగ్గా అందని పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్సే అవుతున్నాయి ఇక్కడ. ఆ పాయింట్ని రైస్ చేయడం జరిగింది. సో నిజంగా మనం చూసుకున్నట్లయితే ఒక ప్యాకెట్ అనేది 100 రూపీస్ అయితే దానికి 18 రూపీస్ వరకు మనకి జిఎస్టీ పెడుతుంది. సో దాన్ని తగ్గించి 5% వరకు చేయడం జరిగింది. కానీ కింద ఇన్ రియాలిటీలో చూసుకున్నట్లయితే కేవలం 118 రూపీస్కే వాళ్ళు సెల్ చేస్తున్నారు, 105కి సెల్ చేయట్లేదు. సో ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాఘవ్ చడ్డా ఈ పాయింట్ ఒకటి రైజ్ చేయడం జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసి కాంటెంట్ క్రియేటర్స్ గురించి. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, సో చాలామంది యూట్యూబ్ ఛానల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు, చాలా కష్టపడి ఒక కొలిక్కి తీసుకొచ్చి మంచి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేస్తారనమాట. సో వాళ్ళు ఏదైనా వీడియో యూస్ చేసుకున్నట్లయితే దాని మీద కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పడిన కష్టం మొత్తం ఒక్క సెకండ్లో మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇండియాలో ఏదైతే యూట్యూబ్ మీద కానీ ఇతర ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైతే కాపీరైట్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో సో దాన్ని మొత్తం మార్చాలని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి పాయింట్ ఎవరైతే కాంటెంట్ క్రియేటర్ చేస్తారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎంకరేజ్ చేయడానికి, ఈవెన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంకరేజ్ చేయడానికి సో ఇప్పుడు మనం ఎఫ్డీ చేస్తాం. ఎఫ్డీ చేసిన తర్వాత 5 years తర్వాత ఎఫ్డీ చేసిన తర్వాత మొత్తం ఒకేసారి తీసినట్లయితే దానిపైన ఎంతో కొంత ట్యాక్సేషన్ అంటే మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ ట్యాక్సేషన్ మొత్తం కొంచెం తగ్గించామని చెప్పడం జరిగింది. సో అది తగ్గించినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తామన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే టోకనైజేషన్. సో ఇప్పుడు మనం ఒక 500 రూపీస్ గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ని ఒక 500 రూపీస్ గోల్డ్ మనం ఎగ్జాక్ట్లీ మనం తీసుకోలేం. సో అదే ఈటీఎఫ్ అండ్ డిజిటల్ గోల్డ్ మనం ఏదైతే చూసినట్లయితే అది 500 వర్త్ గోల్డ్ అనేది మనం డిజిటల్గా మనం కొనగలం. సో అలాగే అసెట్స్ మీద కూడా అలాగా టోకెన్ సంబంధించిన దాన్ని కూడా మీరు తీసుకురండి అని చెప్పడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే, టోకెన్ సిస్టమ్ వస్తే ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో సో ఇంకా దాన్ని పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో ఈ 4 పాయింట్స్ అనేది నాకు చాలా నచ్చిందనమాట. సో మీకు ఏ పాయింట్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ రీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.